చిన్న కామెంట్ ఏంటంటే, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటిని ప్రైవేటీకరణ చేస్తే ఎలా ఉంటుందో జస్ట్ చిన్న ఊహ ఎలా జరుగుతుందో, అంటే ఆ ఊహ ఎలా ఉంటుందో చూద్దాం. ఫేస్ సరిగా అనిపించలేదు, నో ప్రాబ్లం, మాట్లాడబడుతుంది కదా. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేటీకరణ అనే దాంట్లోకి వేస్తే ఇప్పుడు జరిగేది అదే కదా. జరిగేది అదే, ఇండైరెక్ట్గా ప్రైవేటీకరణ జరుగుతుంది. అంటే ప్రైవేట్ స్కూల్స్ పెరుగుతున్నాయి కాబట్టి రాను రాను గవర్నమెంట్ స్కూల్స్ అని కనుమరుగయ్యే అవకాశం దరిదాపుల్లో ఉండొచ్చు, లేకపోలేదు. ఒకలా పూర్తిగా అయిపోతే తల్లిదండ్రులు అయినా కూడా పేదవాడని చెప్పి ఫీజులు కట్టి పెద్ద స్కూల్లో చదివిస్తున్నారు. అందువలన గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేట్ చేతిలో పెట్టి ఉద్యోగస్తులు మాత్రం గవర్నమెంట్ జీతాలు ఇచ్చుకుంటూ రన్ చేస్తే ఎలా ఉంటుంది, జస్ట్ చిన్న ఊహిద్దాం. ఇప్పుడు ఇక్కడ టీచర్ అనేవాడికి రెస్పాన్సిబిలిటీ వస్తుంది, అంటే జవాబుదారీతనం, ఓకే, ఒక బాధ్యత వస్తుంది. తల్లిదండ్రులు అనేవాడు డబ్బులు కడుతున్నాడు కాబట్టి గట్టిగా అడిగి చెప్పించుకునే రైట్ వస్తుంది. తర్వాత గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. ఎందుకని వీడు స్కూలు అంటే ఒక యాజమాన్యకి ఇస్తాం కాబట్టి యాజమాన్యం మినిమం ఫీజులు చాలా తక్కువ ఫీజులు వసూలు చేసి ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. అంటే తల్లిదండ్రులు తక్కువ ఫీజులు కట్టుకొని మంచి చదువు పొందొచ్చు, ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేస్తారు, గవర్నమెంట్కి ఒక స్కూల్ నుంచి ఆదాయం వస్తుంది. 3 మంచి పనులు జరుగుతున్నాయి. స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేట్ అండర్లోకి వెళ్ళిపోతాయి. టీచర్స్ మాత్రం గవర్నమెంట్ అండర్లో ఉంటారు. కానీ టీచర్స్ని నడిపించేది మాత్రం ఒక ప్రైవేట్ సంస్థ, ప్రైవేట్ యాజమాన్యం. ఇది నిజంగా కరెక్ట్ ఇంప్లిమెంట్ అయితే ఇప్పుడున్న మొత్తం పెద్ద స్కూల్స్ అన్నీ కూడా తాళాలు వేసుకొని పోతారు. అంటే ఒక ఎల్కేజీ అంటే మాటలు రాని పిల్లలకి చెప్పే చదువుకి 48,000 50,000 వసూలు చేసేస్తున్నారు. ఆ పక్కనే ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఒక 2 టీచర్లు, 2 ఆయాములు, వంట చేసేవాళ్ళు, తర్వాత అంత పెద్ద స్ట్రక్చరు ఉంటే పిల్లలు 5 6 ఉంటున్నారు. ఈ 5 6 కోసం ఒక పెద్ద యంత్రాంగం పనిచేస్తూ ఉంటుంది. ఆ పక్కన చిన్న ప్రైవేట్ స్కూల్ ఆ నడిపే వాళ్ళు కూడా సాదాసీదా వ్యక్తులు. అంటే ఎంతో ఎడ్యుకేషన్ ఉన్న టీచర్స్ ఉండి, ఒక మంచి రూమ్లు ఉండి, బిల్డింగ్స్ ఉండి, బాత్రూమ్ ఉన్న దాంట్లో 4-5 గవర్నమెంట్ స్కూల్లో ఉంటున్నారు. ఆ పక్కన ఉన్న ప్రైవేట్ స్కూలు ఏ సదుపాయాలు లేకపోయినా 200 మంది పిల్లలు ఉంటున్నారు. టీచర్లు కూడా 10th క్లాసు ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ రెండేట్లు కంపేర్ చేస్తే పేరెంటు ఇందులో పంపించడం అనేసి ప్రైవేట్ వాటిలో ఎందుకు పంపిస్తున్నాడంటే ఏదో లోపం జరుగుతుంది. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఏదో లోపం జరుగుతుంది. ఆ లోపాన్ని గవర్నమెంట్ గుర్తించి సరిచేయాలి. ఏంటా లోపము అంటే, ముందు ఆ స్కూల్లో పనిచేసే టీచర్కి స్కూల్లో ఉన్న బాధ్యత స్టూడెంట్కి పాఠాలు చెప్పే బాధ్యత మాత్రం ఇవ్వాలి. ఇంకా ఆ ఫోటోలు ఈ ఫోటోలు ఇంకా చదువు చెప్పే టైమే లేదు. కానీ ప్రైవేట్ స్కూల్లో అవన్నీ తీసేవాడు ఒకటి సెపరేట్గా ఉంటాడు. అక్కడ ఇంత చదువు తప్ప వేరే చెప్పరు. ఇక్కడ ఎంతో ఎస్టాబ్లిష్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మంచి ఎగ్జామ్స్ రాసి, కాంపిటేటివ్లో ఎగ్జామ్స్ రాసి సెలెక్ట్ అయిన వాళ్ళు చెప్పే అవకాశం లేకుండా పోతుంది. అందువల్ల ఫైనల్గా ఏంటంటే, అన్ని స్కూళ్ళు ప్రైవేట్లోకి వెళ్ళిపోతే కార్పొరేట్ విద్య సామాన్యుడి చేతిలోకి వస్తుంది. తక్కువ డబ్బులకు వస్తుంది. ఆ ఫీజులు గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. అంటే మరీ పేదవాడైతే ఆడికి ఫ్రీగా సీట్ ఇవ్వచ్చు, కట్టుకున్నవాడికైతే కొద్దిగా రాయితీ ఇవ్వచ్చు, ఇంకా చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారికైతే మినిమం ఇంత అని పెట్టవచ్చు. ఎల్కేజీకి ఒక 6,000 7,000 లేదా 8,000 ఇంత ఫీజు పెడితే పేరెంటు అడగడానికి మంచి రైట్ ఉంటుంది. నేను డబ్బులు ఇస్తున్నాను, మీరు ఎందుకు చెప్పలేకపోతున్నాను అడగడానికి రైట్ ఉంటుంది.
టీచరు కూడా ఇలా జీతం ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను పని చేయాలా, లేకపోతే నా యజమాని ఊరుకోడు. ఎక్కడో సీఎం వచ్చి ప్రతిసారి అందరినీ మందలించలేడు, లేదా డిఓ వచ్చి మందలించలేడు, లేదా ఎంఈఓ వచ్చి మందలించలేడు. మందలించడం పక్కనే ఒకడు ఉండాలి, వాడే ప్రైవేట్ యజమాని. ఉంటే కరెక్ట్గా వీళ్ళు వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే పేరెంట్ అనేవాడికి అడిగే రైట్ ఉంటుంది, డబ్బులు కడుతుంది కాబట్టి మినిమం డబ్బులు ఎక్కువ కాబట్టి మినిమం డబ్బులు. తర్వాత విద్యార్థులకి తక్కువ డబ్బులతో కార్పొరేట్ విద్య అందుతుంది. తర్వాత టీచర్లు కాస్త మనసు పెట్టి పనిచేస్తారు, మిగతా పనులన్నీ తగ్గుతాయి కాబట్టి మనసు పెట్టి పనిచేసే ఆ ఫ్రీడమ్ అనేది టీచర్లకు ఉంటుంది. 4 గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. 5 మంచి విద్యార్థులు తయారవుతారు, దానివల్ల దేశం అనేది పురోగతి సాధిస్తుంది.